వెల్కమ్ టు సినీ రంగం. ప్రభాస్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్, మహేష్ ఈ ఐదుగురిలో అసలు టాలీవుడ్ ని ఎవరు రూల్ చేస్తున్నారు? ఆన్సర్ మీకు షాక్ ఇస్తుంది. మీరు అనుకుంటున్న టాప్ హీరో నిజంగా టాప్ లో ఉన్నారా? పాన్ ఇండియా కింగ్స్ చాలా మంది ఉన్నారు, కానీ రియల్ కింగ్ మాత్రం ఒక్కరే. టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినిపించే ఒకే ప్రశ్న, ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఎవరు? ఇప్పుడు ఈ డిబేట్ మరింత హీట్ అయింది. ఎందుకంటే తెలుగు హీరోలు ఇప్పుడు కేవలం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ రేస్ లో ఉన్న పేర్లు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు. ఈ ఐదుగురు లైనప్ చూసినా, క్రేజ్ చూసినా పోటీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. మొదటిగా ప్రభాస్ గురించి మాట్లాడితే, బాహుబలి తర్వాత ఆయన పేరు అంటేనే భారీ బడ్జెట్, భారీ విజన్, భారీ మార్కెట్ ఇవన్నీ ప్రభాస్ తోనే మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లాంటి భారీ ప్రాజెక్టులతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవి కేవలం సినిమాలు కాదు, బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే బిగ్ మూవీస్. ఇక అల్లు అర్జున్, పుష్ప తర్వాత బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది. నార్త్ నుంచి సౌత్ వరకు ఆయన క్రేజ్ పీక్ లో ఉంది. ఇప్పుడు అట్లీతో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత లోకేష్ కనకరాజ్ తో యాక్షన్ మూవీ కూడా లైనప్ లో ఉంది. బన్నీ ప్లాన్ క్లియర్, కేవలం సినిమా హిట్ మాత్రమే కాదు, ఇండస్ట్రీని డామినేట్ చేయడం. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు ఆయన చేస్తున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా హిట్ అయితే చరణ్ మరోసారి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, మాస్ ఎనర్జీ అన్ని కలగలుపుకొని ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్ స్టైల్లో వచ్చే ఈ సినిమా నుంచి ప్యూర్ మాస్ ఎక్స్ప్లోజన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నెక్స్ట్ మహేష్ బాబు. ఈయన గురించి చెప్పాలంటే, ఇప్పటి వరకు క్లాస్, స్టైల్, కంటెంట్ సినిమాలతో రూల్ చేసిన మహేష్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ రేస్ లోకి ఎంటర్ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ వారణాసిపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయితే మహేష్ బాబు రేంజ్ పూర్తిగా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా చూస్తే ప్రభాస్ బాక్సాఫీస్ మాన్స్టర్ గా, బన్నీకి నేషనల్ క్రేజ్, చరణ్ కి గ్లోబల్ ఇమేజ్, ఎన్టీఆర్ మాస్ పవర్, మహేష్ పాన్ వరల్డ్ ఎంట్రీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రెంత్ ఉంది. అందుకే టాలీవుడ్ లో అసలు టాప్ హీరో ఎవరు అన్న ప్రశ్నకు ఒకే సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఈ ఐదుగురు కలిసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. మరి మీరు చెప్పండి, ఈ ఐదుగురులో మీకు నెంబర్ 1 హీరో ఎవరనిపిస్తోంది? ప్రభాస్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ లేక మహేష్ బాబు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.